నమస్కారం, నేను రోజారమణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో గోల్డెన్ హీరోయిన్, లెజెండరీ యాక్ట్రెస్ రోజారమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 100th ఎపిసోడ్ అనుకుంటాను. అవును మేడం, అవును. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను 100th ఎపిసోడ్ మీతో చేయాలి అనుకోగానే ఎస్ అని చెప్పారు. నాకు తెలుసు మీరు ఎంత టైట్ షెడ్యూల్లో ఉన్నారు అనేది. బట్ అయినప్పటికీ టైం ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ ఏంటంటే మీలాంటి లెజెండరీ పర్సన్తో చేయాలి అనే ఒక ఉద్దేశం 100th ఎపిసోడ్ అనేది. 5 years దగ్గర మీ జర్నీ స్టార్ట్ చేస్తే భక్త ప్రహ్లాదుడుగా పాముని మెడలో వేసుకొని ఏనుగులతో సహవాసం చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు తీసుకున్న ఒక హిస్టరీ మీది. అక్కడి నుంచి ఇప్పటి వరకు జర్నీ మేడం, ఒక్కసారి మెమరీస్లోకి వెళ్తే ఈ హోల్ జర్నీ మీకు అసలు ఎలా అనిపిస్తుంటుంది? ఒక్కొక్కసారి ఇది నిజమా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నిజమే కదా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏజ్లో మనకేం తెలీదు, మూవీ అంటే ఏంటో తెలీదు, యాక్టింగ్ తెలీదు, అసలు ఎవరు ఆర్టిస్టులు, ఇలాగ ఒక కెమెరా పెట్టి షూట్ చేస్తే అది స్క్రీన్ మీద వస్తుందని కూడా మనకు తెలియదు. సో అలాంటి ఏజ్లో అలాంటి ఏవిఎం ప్రొడక్షన్స్, బిగ్గెస్ట్ ప్రొడక్షన్ అది ఆ రోజుల్లో. ఏవిఎం ప్రొడక్షన్స్లో మరి రంగారావు గారు, అంజలీదేవి గారు, రేలంగి గారు, రమణారెడ్డి గారు, పద్మనాభం గారు, బాలమురళీకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళందరితో ఫస్ట్ పిక్చర్లో ప్లస్ టైటిల్ రోల్ మన మీద పేరు పెట్టి ఒక ఈస్ట్మన్ కలర్, ఫస్ట్ ఈస్ట్మన్ ఫుల్ లెంగ్త్ మూవీ అది. ఓకే. అలాంటి మూవీ తీశారు అంటే సిహెచ్ నారాయణమూర్తి గారి డైరెక్షను, ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజిక్, విన్సెంట్ గారు కెమెరామెన్, ఇలాంటి వాళ్ళు మహానుభావులు. అలాంటి వాళ్ళు మనకు తెలియదు అప్పుడు వాళ్ళు ఎవరో. అంటే ఇప్పుడు తలుచుకుంటే సో ఇలాంటి వాళ్ళతో మనం వర్క్ చేసామా, ఇలాంటి వాళ్ళతో మనం యాక్ట్ చేసామా అంటే వాళ్ళందరూ లెజెండ్స్. కానీ మేడం, అసలు ఏవిఎం ప్రొడక్షన్లో ఒక ఫ్లోర్ మీకు అసలు స్కూల్గా కూడా కన్వర్ట్ చేశారు. స్కూల్ లాగా కాదు, ఆయన ఒక కో డైరెక్టర్ రంగూన్ రామారావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఓకే. ఆయన నాకు సపరేట్గా ఆయన్ని పెట్టారనమాట. డైలాగ్స్, సాంగ్స్లో లిరిక్స్ నేర్పడం, ఒక మాస్టర్ లాగా ఓకే ఆయన్ని పెట్టేశారు. ఆయన్ని పొద్దున్న 9 to 5 ఆయన అలాగా. స్కూల్లో మనకి టీచర్స్ ఎలాగా ఇది ఉంటుందో అలాగా. అంతేగాని స్కూల్లో అంటే అది ఒక స్టూడియో అయినా కూడా నాకు స్కూల్ లాగా, ఆయన ఒక మాస్టర్ లాగా. అంటే ఆ రోజుల్లో 5 yearsలోనే స్కూల్లో జాయిన్ చేసేవారు. ఇప్పుడంటే 2 ఏళ్లకే పంపించేస్తున్నారు స్కూల్కి. అప్పటి రోజుల్లో లేదు. నేను స్కూల్కి వెళ్ళే బదులు స్టూడియోకి వెళ్ళాను. అసలు మీకు ఈ 5 yearsకే ఈ యాక్టింగ్ అసలు భయం లేకుండా, అది కూడా డైరెక్ట్ నిజంగా పామునే తీసుకొచ్చి మెడలో వేశారట కదా, ఇదంతా అంత ఎలా, అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇదంతా? లేదు, ఎవరు లేరండి. మా మదర్ సైడ్, మా ఫాదర్ సైడ్ కూడా ఎవరు ఫిలిం ఫీల్డ్లో లేరు. ఓకే. ఎవరు లేరు. ఈ ఫీల్డ్కి ఫస్ట్ ఎంట్రీ మీరే? నేనే. బోత్ ఫ్యామిలీ సైడ్, మా అమ్మగారు నాన్నగారు సైడ్. ఓకే. అంతే. ఇంకా శ్రీహరే అలా ఆయన చేయించుకున్నాడేమో అనుకోవాలి, అంతే. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని మూవీస్ మేడం, ఎన్ని మూవీస్ కంప్లీట్ అయినాయి? 35+ చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 35 films. 35+ చేశారు. ఉంటాయి, 30-40 films ఉంటాయి. టోటల్గా 130 films చేశారు. ఓకే. ఆల్మోస్ట్ ఉన్న హీరోస్తో, అప్పట్లో లెజెండరీ యాక్టర్స్ అందరితో చేశానండి. అదే నా అదృష్టం. నాకు ఎంత హ్యాపీ అంటే నాగేశ్వరరావు, రామారావు గారి దగ్గర నుంచి, అంటే నా జనరేషన్ వచ్చినప్పుడు వాళ్ళే సూపర్ స్టార్స్. అవును. అలాగా అంజలి గారు, మన జమున గారు, అందరూ, సావిత్రి గారు,
పైగా నాకు లక్ ఏంటంటే సావిత్రి గారితో యాక్ట్ చేయడం కాకుండా సావిత్రి గారి డైరెక్షన్లో చేశాను. ఓకే. చిన్నారి పాపది. ఓకే. ఆవిడ డైరెక్ట్ చేశారు ఫస్ట్ డైరెక్ట్. మళ్ళీ రామారావు గారు తాతమ్మ కళ పిక్చర్లో ఆయనతో 5-6 ఫిలిమ్స్ చేశాను. ఆయన డైరెక్షన్ మళ్ళీ తాతమ్మ కళ. ఎప్పుడైనా అనిపిస్తుంటుందా చైల్డ్హుడ్ మిస్ అయ్యామే ఈ యాక్టింగ్లో పడిపోయి, అసలు బిజీ లేకుండా బిజీగానే ఉన్నారు? లేదు లేదు, నాకు ఒకరోజు షూటింగ్ లేకపోతే ఏడుపు వచ్చినంత పని అయిపోయింది. అసలు ఏడ్ చేసే వాళ్ళంట కూడా చాలా సార్లు షూటింగ్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది, ఏదో వర్షం పడిపోతుంది ఇవాళ లేదు, లేదా సెట్ రెడీ అవ్వలేదు, లేకపోతే ఎవరో ఆర్టిస్టుల ప్రాబ్లము, అలా క్యాన్సిల్ అయ్యేది అప్పుడప్పుడు, ఎప్పుడన్నా రేర్గా. అప్పుడు చాలా బాగా అన్నమాట నాకు, అయ్యో ఇవాళ షూటింగ్ లేదా అని. అలా ఉండేది. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. అంటే ఇప్పుడు మనం సంక్రాంతికో దసరాకో ఫ్యామిలీస్ అంతా మీట్ అయ్యి ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటారో షూటింగ్ రోజు అలాగే ఉండేది. అందరూ సరదాగా ఉండి అందరూ సరదాగా కలిసి భోజనం చేస్తూ, వర్కే మళ్ళీ అది కష్టమే, ఎండలో అది బాగా సమ్మర్లో చేసేవాళ్ళం. అయినా అంత కష్టం అనిపించేది కాదు అప్పుడు కూడా. ఈ క్యారవాన్స్ అవి ఏమీ లేవు, అదొక ప్యాషన్ అలా ఏర్పడిపోయింది, అలా ఇదైపోయింది అన్నమాట. మామూలుగా మనకు అవుట్డోర్ షూటింగ్స్ అంటే క్యారవాన్స్ ఏమీ లేవు కదా. అవును అవును. ఒక పెద్ద గొడుగు ఉండేది, అవుట్డోర్ అంబరిల్లాస్ అనేవారు. ఓకే. అది అన్ని కుర్చీలు వేసుకుని ఆ అంబరిల్లా కింద కూర్చునేవాళ్ళం. అదే మాకు షెల్టర్. వేడి కొడతా ఉంటుంది, అయినా కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం అయితే అదే అంబరిల్లా కింద టేబుల్స్ వేస్తే భోజనం చేసేసేవాళ్ళం. అదే అంబరిల్లా కింద ఈ భోజనాలు తీసి ఆ టేబుల్ మీద మేకప్ టచ్అప్లు చేసుకునేవాళ్ళం. ఇంకా డ్రెస్ చేంజెస్ అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేసి, ఓకే, ఎవరైనా ఇళ్ళు ఉంటాయి కదా లేడీస్ వరకు అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేవాళ్ళం. ఓకే. మీకు ఏమైనా గుర్తున్నాయా మేడం మిమ్మల్ని చిన్న పాపగా ఉన్నప్పుడు బాగా ప్యాంపర్ చేసిన ఆర్టిస్టులు గుర్తున్నారా? నన్ను అందరూ ప్యాంపర్ చేసేవారు. రంగారావు గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ప్యాంపరింగ్, ప్రతి వాళ్ళు నన్ను చాలా రోజులు పాప అనే పిలిచేవారు. కొంచెం పెద్ద అయ్యాక కూడా పాప అని పిలిస్తే నాకు ఏదోలా ఉంటుంది, పాప అంటున్నారు. వాళ్ళందరూ ఈ చిన్నప్పటి నుంచి చూసి చాలా ఇదిగా ఉండేది. అందరూ చాలా, చలం గారు, శోభన్ బాబు గారు అయితే నన్ను సిస్టరీ అని పిలిచేవారు, ఆయన సొంత సిస్టర్ లాగా. నేను యాక్టెడ్ నియర్లీ 8 ఫిలిమ్స్ చేశాను ఆయన సిస్టర్గా, శోభన్ బాబు గారితో. సిస్టరీ అనేవారు, సిస్టర్ కాదు సిస్టరీ. ఓకే. ఇలా చాలా మంది. కేవి చలవ్ అని ఒక మంచి కమెడియన్ ఉండేవారు. అవును అవును. ఆయన ఎప్పుడు నన్ను చూసిన, ఆయన సఫారీ డ్రెస్ వేసుకుంటాడు. ఆయన ఆ రోజుల్లో కూడా స్టైలిష్గా సఫారీ డ్రెస్, ఇప్పుడు వైట్ క్రీమ్ కలర్. హాయ్ రోజా డార్లింగ్ అని పిలిచేవాడు. నేను ఇంతప్పటి నుంచి తెలుసు. పిలిచి జేబులో చేతి పెట్టి 5 పైసలు ఇచ్చేవాడు. ఏంటో 5 NP ఎక్కడ కనపడినా నాకు ఇచ్చేవాడండి. ఇంకా ఉన్నాయి నా దగ్గర కాయిన్స్. ఓకే. అవి ఇచ్చి నేను డైరెక్ట్ చేస్తాను, ఒక పిక్చరు ప్రొడ్యూస్ చేస్తాను, అందులో నువ్వే హీరోయిన్ అంటే, నాకు 6 ఏళ్ళు 7 ఏళ్ళప్పటి నుంచి అలా ఇచ్చావు. ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు ఆయన అలాగా. ఓకే. ఎక్కడ కనపడినా జేబులో 5 పైసలు ఉంటాయి ఏంటి కనుకనేదాన్ని ఇచ్చేవారు. పాప ఆయన ఒక యాక్సిడెంట్లో ఏదో చనిపోయాడు. చాలా అసలు చాలా ఫీల్ అయ్యాను. చాలా రోజులు బాగుండేది. కానీ గుర్తుందా మేడం ఈ భక్త ప్రహ్లాదకి తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఏదైనా గుర్తుందా? అది యాక్చువల్గా అలాగా మూవీకి అని లేదండి, అప్పుడంతా మంత్లీ శాలరీస్ లాగా ఏదో ఇచ్చేవారు. ఓకే. అంటే వాళ్ళు 1 year కాంట్రాక్ట్, అది 1.5 year ఏమో టైం పట్టింది. 1 year తెలుగు పిక్చరు, రైట్. ఓకే. మిగతా 6 months ఏమైందంటే అది తమిళ్ తెలుగు డబ్ చేశారు, కొంత షూట్ చేశారు. అంటే కామెడీ సీన్స్, పద్మనాభం గారు రేలం గారు ఉండేవారు కదా, ఆ సీన్స్ని హిందీ కమెడియన్స్ని పెట్టి తమిళ్ కమెడియన్స్ని పెట్టి అది రీషూట్ చేశారు కొంత. మిగతాదంతా డబ్బింగే. కానీ ఆ డబ్బింగ్ కూడా ఏవిఎం చెట్టిఆర్ గారు ఏమన్నారంటే వేరే వాళ్ళ వాయిస్ ఉండకూడదన్నారు, నా వాయిసే ఉండాలన్నారు ఆయన. వేరే వాళ్ళు చెప్తే ఆర్టిఫిషియల్ అయిపోతుంది, తనే చెప్పుకోవాలి అని. ఓకే. అప్పుడు నాకు తమిళ్ బాగొచ్చు, ఎందుకంటే మేము చెన్నైలో ఉండేవాడు. తెలుగు మదర్ టంగ్ కాబట్టి తెలుగు బాగొచ్చు. హిందీ రాదు నాకు. హిందీ ట్యూషన్ సుశీల్ కుమార్ ఆయన పేరు, ఆయన స్పెషల్గా నాకు మాస్టర్గా పెట్టి ఈవినింగ్ వచ్చి రోజు 1.5 hour ట్యూషన్ చెప్పి వెళ్ళేవాడు. ఏంటి ఆ డైలాగ్స్ వరకు. అంటే ఆ రోజుల్లో చూడండి ప్రొడ్యూసర్స్ ఎలా ఉండేవారు కదా మేడం. అవసరం లేదు, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు, ఎవరైనా చెప్పేయచ్చు.
ఆయనకి నా వాయిసే చెప్పించాలి. ఆల్మోస్ట్ సౌత్లో అన్ని లాంగ్వేజెస్ చేశారు కదా మేడం మీరు? ఎన్ని 6 లాంగ్వేజెస్. అదే 6 లాంగ్వేజెస్. ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు మేడం? ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? తెలుగు ఓకే, ఓకే, తమిళ్ ఓకే. ఓకే. అంటే చెన్నైలో ఉండేవాళ్ళం కాబట్టి మలయాళం నేను ఎక్కువ చేశాను. హీరోయిన్ గా అసలు ఫస్ట్ ఎంట్రీ కూడా 33 ఫిలిమ్స్ చేశాను. ఓకే. మలయాళం ఐ కెన్ స్పీక్. అంటే ఇప్పుడు కొంచెం టచ్ పోయింది, పర్వాలేదు, మాట్లాడతాను, ఫుల్గా అర్థం అవుతుంది. ఓకే. ఈ హిందీ అంటే ఇంకా వచ్చిరాని హిందీ, అది పెద్ద ట్రై చేయలేదు. అది సినిమాలు చూసి చూసి అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ ఇంకా కామన్. ఒక 11 years 12 years మెయిన్గా ఫీమేల్ ఆర్టిస్టులకి అక్కడ వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ వస్తుంది. మీకు అసలు అదేం లేదు. మీరు అన్నట్టు ఏజ్ ఆ గ్యాప్ వచ్చిందండి. 10 years కంప్లీట్ అయ్యి 11th year వచ్చేటప్పటికి కొంచెం ఫిలిమ్స్ తగ్గిపోయినాయి. ఓకే. అప్పుడు నాన్నగారు అన్నారనమాట, ఇప్పుడు ఎటు కానీ ఏజ్ అమ్మా, ఇప్పుడు నువ్వు హీరోయిన్గా చేయాలంటే ఇంకో 8 years అన్నా వెయిట్ చేయాలి. చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే నువ్వు కొంచెం అటు ఇటు కాకుండా పెద్ద పిల్లగా ఉన్నావు కదా, చిన్న పిల్లగా బాగోదు. సో బెస్ట్ ఏంటంటే ఆ స్టడీస్ ఏదాగా సరిగ్గా సాగలేదు, అదేదైనా కొంచెం ప్రైవేట్గా చదువుకుని మీ సిస్టర్కి తొందరగా పెళ్లి చేస్తాం 16th yearలో, మంచి మ్యాచ్ ఏదైనా వస్తే నీకు కూడా చేసేస్తాం. ఇంకా నువ్వు లేదు అంటే హీరోయిన్గా చేయాలంటే చూద్దాం, అది తర్వాత సంగతి. 8 years 9 years తర్వాత సంగతి అనగానే మనకి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. అది అనగానే మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, ఫ్రీజ్ అయిపోతాయి కొన్ని. ఇప్పుడు ఏంటి పెళ్ళి అంటున్నారు? పక్షులు వెళ్ళి చదువు అన్నీ మనకి బుర్రకి ఏమి లేవు. పక్షులు అన్నీ ఎగురుతూ ఆగిపోయి, చెట్లు ఊగిపోతూ ఆగిపోయి, అలా షార్ట్స్ చూపించేవారు. ఫ్రీజ్ అయిపోతాయి అన్నీ, సముద్రం అలలలా పొంగి. అలాగుంది మన పరిస్థితి. అంటే మనకి చిన్నప్పటి నుంచి ఫిలిమ్సే తెలుసు కాబట్టి ఆ షార్ట్సే వచ్చినాయి గుర్తు. వచ్చి బాబాయ్ ఇప్పుడు పిక్చర్స్ మానేయాలా, చేయకూడదా, హీరోయిన్గా చేయాలంటే 10 years వెయిట్ చేయాలా, ఏవో ఆలోచనలు. కానీ ఏం చెప్తాం, కరెక్టే కదా, దానికి ఆన్సర్ లేదు. సరే చూద్దాం, ఏమి సమాధానం చెప్పేంత ధైర్యం కూడా ఉండదు నాన్నగారికి. సరే క్వైట్ అయిపోయాను, బట్ మనసులో బాధ ఉండిపోయింది. ఓకే. ఇది జరిగిన ఒక 2-3 months తర్వాత ఒక నారాయణరావు అనే ఒక కన్నడ ఆయన, పెద్ద ఆయన, అప్పటికే ఆయనకి 62 years ఎంత ఉంటాయి. ఆయన నాకు బాగా తెలుసు, అప్పుడప్పుడు షూటింగ్లో కనపడేవాడు. ఆయన చాలా రౌండ్ ఫేసు, లావుగా భలే ఉంటాడు ఆయన. స్వీట్, మనకి లాఫింగ్ బుద్ధ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటాడు ఆయన. ఆయన ఒక రోజు వచ్చి మా నాన్నగారితో, ఏమండి ఇలాగ మలయాళం పిక్చర్ ఒకళ్ళు ఏదో చేస్తున్నారు, హీరోయిన్గా కావాలన్నారు, నేను మన పాప పేరు చెప్పాను, వాళ్ళకి హీరోయిన్ ఏంటయ్యా, పాపకి హీరోయిన్ ఎలాగవుతుంది, ఇప్పుడు 12 ఏళ్లే కదా, ఏదో 11 కాదు కదా సార్, వాళ్ళకి 13 ఏళ్ల పిల్ల కావాలంట, అదే ఉందిలేండి, 1-2 సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది. నేను చెప్పాను అంటే మలయాళం సినిమాలా వద్దులేవయ్యా అన్నారు ఈయన నాన్నగారు. లేదు మీరు కథ వినండి, పాప కూడా వింటుంది, మీకు నచ్చితేనే చేయండి, నేను చెప్పాను ఇలాగా. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పిక్చర్ చేశా మలయాళం. ఓకే. పూంబాట అని నేను శ్రీదేవి చేసాం. మేమిద్దరమే, హీరోయిన్స్ ఉంటారు అందులో, మెయిన్ మేమిద్దరమే. పెద్ద హిట్ ఆ పిక్చర్, చాలా బాగా ఆడింది. హీరోయిన్స్ ఏ ఉండవు, పిల్లల మీద సబ్జెక్ట్ అది. రైట్. ఓకే. అది చేసింది పాప. తర్వాత మలయాళం చేయలేదు, నేను చెప్పాను. ఆ పాప అయితే చూద్దామన్నారు, సరే వస్తామన్నారు. అంటే నాన్నగారికి ఇష్టం లేకుండానే నేను వెనకాల వినేశాను. అబ్బా మనకి ఇప్పుడు పిక్చర్ వచ్చేసింది, పిక్చర్లో మానక్కర్లేదు అంటే మనం ఏదో ఓకే అయిపోయినట్టు ఫీలింగ్. ఓకే. ఓకే. ఇంకా వాళ్ళు రానేలేదు. వాళ్ళు 2 daysలో కేరళ నుంచి వస్తున్నారు సార్, వచ్చిన వెంటనే తీసుకొస్తాను, నేనే తీసుకొస్తాను దగ్గరుండి అని పాప అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఇంతకీ చూస్తే కన్నడం, ఆయన తీసుకొచ్చింది మలయాళం వాళ్ళని. ఓకే. ఆయనకి ఎవరో ఫ్రెండ్స్ అంట వాళ్ళు ఏదో. సరే 3-4 ఎంతమంది వచ్చారు ఇంటికి, ప్రొడ్యూసరు, డైరెక్టరు, కెమెరామెను, ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, ఈయన నారాయణరావు, నా 5 వచ్చారు. కూర్చున్నారు. తమిళ్ కొంచెం వచ్చు కదా, వాళ్ళకి వచ్చు. నాన్నగారితో చెప్పారు, పాపను చూస్తూ ఉంటే నన్ను పిలిచారు, చూశారు. వాళ్ళకి ఏదో తమిళ్ మిక్స్డ్, మలయాళం మిక్స్డ్లో కథ చెప్పేశారు. మనకేం అర్థం అవ్వలేదు, అయినా కూడా హ్యాపీ.
ఓకే. ఆయన కూడా హ్యాపీయే. సరే అని చెప్పి ఈ పిక్చర్ ఓకే అయిపోతే బాగుండు, ఇప్పుడు యాక్టింగ్ మానక్కర్లేదు, మనం స్టాప్ చేయక్కర్లేదు అది ఇది అనగానే నాన్నగారు తర్వాత వాళ్ళని పంపించేసి ఏంటా పిక్చరు ఎవరు చూస్తారు, 2 రోజులు కూడా చూడరు, ఏంటో పని పిల్ల వేషం అంట, అదంట చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలంట, ఏంటో ఎక్కడో షూటింగ్, అది ఏంటో ఊరు చెప్తున్నారు, ఏం అర్థం కాలేదు, ఎందుకు అలాంటి సినిమాలు అని అన్నారు. మనకేంటి సినిమా ఎలా ఉంటుంది కాదు, ముందు యాక్ట్ చేసేయాలి. లేదు లేదు నాన్నగారు బాగుంది, అది కథ బాగుంది ఏదో అని చెప్పేసి ఓకే చేసి ఒక 2 months తర్వాత స్టార్ట్ అయిపోయింది. కేరళ వెళ్ళాం, మా అమ్మగారు నేను వెళ్ళాం. వాళ్ళు ఫస్ట్ హీరోయిన్ అనగానే మనకు ఎలా ఉంటుంది, జమున గారు, వాణిశ్రీ గారు, వాళ్ళు సావిత్రి గారు అంతా కళకళలాడుతూ బ్రహ్మాండమైన డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి. ఆ టైలర్ వచ్చాడు ఫస్ట్ రోజు షూటింగ్, ఒక పేపర్ న్యూస్ పేపర్లో ఏంటో చుట్టబెట్టి తెచ్చాడు. ఓకే, పాపా ఇది వేసుకో అని ఇచ్చాడు చేతికి తమిళ్లో. ఏంటి అంటే ఇప్పి చూస్తే అందులో ఒక చిన్న జాకెట్, ఒక చిన్న పంచముక్క, అదే డ్రెస్సు. ఓకే, మేకప్ మ్యాన్ వచ్చాడు. అమ్మ నువ్వు కొంచెం మొహం తెల్లగా ఉందమ్మా అని చెప్పి ఒక మేకప్ అంబర్ అని ఒకటి ఉంటుంది, అది రాసేసాడు బ్లాక్గా ఉండాలని. ఓకే, ఇంకోడు వచ్చాడు హెయిర్ డ్రెస్సర్. ఆ అబ్బాయి వచ్చి అమ్మ నువ్వు అస్సలు తల దువ్వద్దు, ఇలాగే పెట్టుకో అన్నాడు. ముగ్గురు వచ్చారు, ముగ్గురు చెప్పేసి వెళ్ళిపోయారు. మేకప్ ఇంకా డల్ నల్లగా వేస్తారు, జుట్టు దూకోవద్దు అన్నారు. డ్రెస్ ఏమో ఒక చిన్న జాకెట్ పంచముక్క ఇచ్చారు, ఒక చిన్న లుంగీలాగా. కేరళ వాళ్ళు అదే లేబర్ అదే వేస్తారు. సో వేసుకుని వెళ్ళి 2 రోజులు నిజంగా బాధ అయిపోయింది నాకు. నాన్నగారు చెప్పినట్టే ఉంది, ఏంటిది ఏం యాక్ట్ చేస్తాం, ఏంటి డ్రెస్ ఏంటి ఇదేంటి. అలా 2-3 రోజులు 4 రోజులు షూటింగ్ అయిన తర్వాత ఒక తెలియని ఇన్వాల్వ్మెంట్ వచ్చింది ఆ క్యారెక్టర్లో, సింపతి క్యారెక్టర్ అది. ఓకే, అలా చేసి అది మంచి క్యారెక్టర్, అది మేకప్ లేదు ఏం లేదు, వాళ్ళ పంచి ఒక జాకెట్టు. కానీ మనసులో ఎవరు చూస్తారు ఈ సినిమా, 2 రోజులు కూడా చూస్తారో చూడరు. ఇంకా సరే వచ్చాం చేసేసాం అని చెప్పి చేసేసాం. చేస్తే బ్లాక్ బస్టర్ హిట్, అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. తెలీదు మాకు బ్లాక్ బస్టర్ అయిందని కూడా మాకు తెలీదు. మేము చెన్నైలో ఉన్నాం, కేరళలో అయింది. ఇదే నారాయణరావు గారు పాపం బొకే పట్టుకుని వచ్చాడు ఆ రోజుల్లో. బొకే పట్టుకుని పాపం ఆయన ఇలా వచ్చి అమ్మా నిజంగా ఆయన ఎక్కడున్నాడో మాత్రం నిజంగా చాలా ఇది, నీ పిక్చర్ బ్లాక్ బస్టర్ అయిందంటమ్మా, అసలు పిచ్చగా చూసేస్తున్నారంట కేరళలో స్టూడెంట్లు అందరూ అని అంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, నీకు ఫోన్ వస్తుందమ్మా అని చెప్పాడు. 2 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. వాళ్ళు అసలు హ్యాపీ అన్నమాట. ఆయన ఫస్ట్ టైం తీసాడు పిక్చర్, ప్రొడ్యూసర్. ఓకే, డైరెక్టర్ ఏమో ఆయన ఆర్టిస్ట్, పెయింట్లు వేస్తాడు. ఆయన ఎప్పుడు డైరెక్షన్ చేయలేదు, ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. సో ఇద్దరు మాట్లాడి కేరళలో ఇప్పుడు మనకి ఏమంటారు విజయయాత్ర, సక్సెస్ టూర్. ఓకే, సక్సెస్ టూర్ లాగా ఆ రోజుల్లో ఆల్ కేరళలో కాలేజీలందరికీ వెళ్ళాలమ్మా మనం, మీరు ఒక 10 రోజులు 12 రోజులు ప్రిపేర్ అవ్వండి, రెడీగా ఉండండి, మీకు ట్రివాండ్రం టికెట్స్ అవి 2 రోజుల్లో వస్తాయి, ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి. అప్పుడు టూర్ తిరగాలి, ఇంట్లో పిల్లలు ఉన్నారని అమ్మరాల నాన్నగారు వచ్చారు. ఓకే, నాన్నగారు అసలు ఆయనకి ఏంటో అది అర్థమే అవ్వట్లేదు, ఈ పిక్చర్ ఆడడం ఏంటి, ఆయనే కదా అన్నారు 2 రోజులు కూడా చూస్తారు. మొత్తం కేరళలో ఒక 10 కాలేజీలు, పెద్ద ఊళ్ళల్లో, ట్రివాండ్రం, కొచ్చిన్, అలా అన్ని ఎర్నాకుళం అలాంటి ఊళ్ళల్లో ఆల్ కాలేజెస్కి వెళ్ళాం. ఓకే, ఆ హీరో విలన్ కూడా కొత్త అబ్బాయిలు ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా ముగ్గురు, మేము డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరం వెళ్ళాం. తర్వాత మలయాళంలో నేను కంటిన్యూగా, నాకు ఆ సినిమా తర్వాత అదే గ్యాప్ రాకుండా కంటిన్యూగా నేను ఒక 30 ఫిలిమ్స్ యాక్ట్ చేశాను ఆ ఏజ్లోంచే. ఓకే, అది దాన్ని మళ్ళీ రీమేక్లో తెలుగులో మనకి కన్నెవయసు, చెంబరతి, ఓ సీత కథ మలయాళంలో, తెలుగు, అలాగ అన్ని చాలా పిక్చర్స్ నేను డబల్ 3 లాంగ్వేజ్లు చేశాను. సింహాచలంలో అసలు వెళ్ళి డైరెక్ట్గా మీది విగ్రహం చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది మీకు అసలు? అది మాత్రం నిజంగా వండర్ అండి. అది నిజంగా థ్రిల్లింగ్, అంటే ఒకలాగా మనకి అసలు తెలియకుండా వెళ్ళారు కదా, తెలియదు. మేము యాక్చువల్గా ఎలా వెళ్ళామంటే ఒరిస్సా
చక్రపాణి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఒరిస్సాలో. ఓకే. దానికోసం మేము ఒరిస్సా వెళ్ళాం. ఒరిస్సా వెళ్ళి రిటర్న్లో వైజాగ్ వచ్చాం. వైజాగ్ వచ్చి ఎప్పుడు వెళ్ళినా మనం నరసింహస్వామి గుడికి వెళ్తాం. అలాగే ఆ వేళ వెళ్ళాం. మార్నింగ్ లేచి తెల్లవారు వెళ్తే అక్కడ ఎవరో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఓకే. ఈ క్లీనింగ్లు అవి చేసేవారు కదా స్వచ్ఛ భారత్ అని. ఒక ఆయన ఎవరో పరిగెత్తుకుంటూ పెద్ద ఆయన ఒక 40 years ఉంటాయి, పరిగెత్తుకుంటూ తెల్లగా హైట్గా వచ్చి అయ్యో మీరు వచ్చారా ఇక్కడికి, మీరు ఇక్కడే ఉండండి అని మళ్ళీ పరిగెత్తేసాడు ఆయన. కామన్గా మన ఆర్టిస్టులు అంటే అలాగే చూస్తారు కదా అని నేను ఏదో నవ్వుకుని వెళ్ళిపోతున్నా. ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, ఏమండి మేడం మిమ్మల్ని మీరు చూసుకోండి, గుడిలో మిమ్మల్ని మీరు చూసుకుందరు కానీ అంటున్నాడు. ఈ నన్ను నేను గుడిలో చూడడం అంటే నాకు అర్థం కావట్లేదు ఆయన చెప్పింది. ఆయన అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత ఒక 15-20 మంది వచ్చారు. వచ్చి మిమ్మల్ని అసలు ఈ విగ్రహం ప్రతిష్ఠ రోజున పిలుద్దాం అనుకున్నాము, మీ నెంబరు అవి మాకు సరిగ్గా అప్పుడు దొరకలేదు, పాపం దాని పర్మిషన్స్ కోసం చాలా ప్రాబ్లం ఫేస్ చేసి పెట్టాము, మీరు రండి అని గుడిలో దర్శనం అయిన వెంటనే ఆయన పట్టుకుని వచ్చాడు. అసలు అక్కడ ప్రహ్లాదుడి విగ్రహం ఉంది. ఏ గుడిలోని ఎక్కడా పెట్టలేదు ఇంతవరకు. అసలు నరసింహస్వామి అవతారం అన్నది ప్రహ్లాదుడి గురించి ఉద్భవించినటువంటి ఒక దేవుడు అది. ఓకే. కానీ ఎవరు ప్రహ్లాదుడి విగ్రహం ఎక్కడ పెట్టలేదు. ఈ ఒక్క చోటే పాపం ఆయన పోరాడి, ఆయన ప్రహ్లాదుడు భక్తుడట, నరసింహస్వామి భక్తుడు కాదైనా. ఓకే. ప్రహ్లాదుడికి భక్తుడు. ఆయన పాపం ఎంతో పోరాడి ఎన్నో పర్మిషన్స్ తీసుకుని డబ్బులన్నీ వాళ్ళు పూల్ చేసుకుని అవన్నీ చేసుకుని ఆ విగ్రహం పెట్టాడంట ఆయన. అది నన్ను పిలవాలనుకున్నాడు కానీ నాకు పెద్దగా తెలియలేదండి, మీ ఇంటికి రావాలి, నాకు అంత హడావిళ్ళు అవ్వలేదు, మీరే వచ్చారు ఇక్కడికి, అందుకే మిమ్మల్ని మీరు చూసుకోండి అన్నాడు ఆయన. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. భక్త ప్రహ్లాద మీద ఆయన ఒక బుక్ కూడా రాశారు. ఓకే. అందులో నా ఫోటో ప్రింట్ చేశాడు ఆయన. బుక్ రాసి ఆ బుక్ తీసుకొచ్చి ఇచ్చి, నాకు నరసింహస్వామి ఒక ఫోటో తీసుకొచ్చి ఇచ్చి, ఆ ప్రహ్లాదుడికి నా చేత పూజ చేయించాడు ఆయన. ఆవేళ పువ్వులు అవి తీసుకొచ్చి ఇచ్చి పూజ చేయించి, కానీ ఆయన కరోనాలో చనిపోయాడు ఆయన. చాలా బాధ అనిపించింది అసలు. ఇంకా ఆయన గుర్తుగా ఫోటో అవన్నీ పెట్టుకున్నాను. కానీ సింహాచలం వెళ్ళి డైరెక్ట్గా భక్త ప్రహ్లాదుడిగా మీరు చూసుకున్న తర్వాత అసలు మీ అనుభవం ఏంటండి? తెలీదు. నేను స్క్రీన్లో వస్తానని రంగారావు గారు అని, అంజలిదేవ్ గారు అని మనకు తెలీదు. కొన్ని సంవత్సరాల తర్వాత రంగారావు గారి మీద జోక్ కూడా ఉంది. అదే రంగారావు గారు చిన్నారి పాపల్లో తోటమాలి ఆయన. అవును. ఆయనకి జుట్టు విగ్గు పెట్టలే, బట్టతల, చిరిగిపోయిన పంచి, చిరిగిపోయిన షర్టు వేసుకుంటాడు ఆయన. నన్ను కొట్టినప్పుడు అది జాలిపడి ఆయన నన్ను ఎత్తుకుని పాట పాడతాడు ఆయన. ఓకే. ఇదే రంగారావు గారు ప్రహ్లాదులో మహారాజు, అన్ని పెట్టేసుకుని, కిరీటాలు, నగలు, పట్టు పంచలు అన్నీ కట్టుకుని. ఈయనని తెలుస్తుంది నాకు, మొహం తెలుస్తుంది, కానీ పాపం పేదోడైపోయాడు ఈయన. మహారాజులోకి ఉండేవాడు, నగలు పట్టుబట్టలు అన్నీ పోయినాయి. అయ్యో ఇంత పేదవాడైపోయాడు, చిరిగిపోయిన బట్టలు వేసేసుకుంటున్నాడు ఈయన, జుట్టు లేదు ఏం లేదు అన్నీ పోయినాయి పాపం. నేను కానీ కొన్నాళ్ళు అనుకున్నాను అలాగా, కానీ ఎవరికి చెప్పలేదు. ఆ పిక్చర్ చేసిన ఒక 4-3 ఏళ్ల తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కదా, అప్పుడు తెలిసింది అయ్యయ్యో ఈయన విగ్గు పెట్టుకుని ఇలా యాక్ట్ చేశాడా, ఇప్పుడు ఈయన పేదవాడు కాదు. భలే ఉంటాయేమో కదా మేడం అలాంటివి. ఎవరికి చెప్పలేదు నేను, ఆయన కూడా అడగలేదు, అయ్యో మీ అన్నీ పోయినాయా ఇలా అయిపోయారు అడగలేదు. అడిగుంటే పాప ఆయన ఏమన్నా. కానీ మేడం అసలు కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ హీరోయిన్గా సౌత్లో చాలా బిజీ ఉన్నారు. ఆ టైంలోనే మ్యారేజ్ చేసేసుకున్నారు. ఎలా మేడం? లవ్ మ్యారేజ్ అని తెలుసు, ఇంట్లో ఒప్పుకున్నారా? సార్ సైడ్ కానీ మీ సైడ్ కానీ ఒప్పించారా? లేదు, ఇంట్లో ఒప్పుకోకపోతే మనకి చేజింగ్లు, మన సమరసింహారెడ్డి ఇవన్నీ అలా ఉంటాయి కదా, అవేమి జరగలేదు. ఓకే. కూల్గా ఒప్పేసుకున్నారు సార్ సైడ్ మీ సైడ్ ఇటు. ఓకే. పేరెంట్స్ ఏం అబ్జెక్ట్ చెప్పలేదు. అబ్జెక్ట్ చెప్పుంటే చాలా థ్రిల్లింగ్గా ఉండును. జనరల్గా సార్ ఒరియాకి సంబంధించి హీరో డైరెక్టర్. ఆయన తెలుగు అయినా. అవునా? ఆయన వైజాగ్ తెలుగు అయినే, కాకపోతే
ఒరిస్సా సైడ్ వాళ్ళ ఫాదర్ వర్క్ చేసేవారు, అందుకని అక్కడ స్టడీసు అక్కడ. ఈయనకి ఒరియా వచ్చని ఒరియా హీరోగా మన తెలుగు వాళ్ళు తీసిన సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సినిమాలో నేను ఫస్ట్ హీరోయిన్ చేశాను. అలా మీ ఇద్దరు కంటిన్యూస్గా ఒక 5-6 చేశారు? 5 ఫిలిమ్స్ చేశాను. ఓకే. మొత్తం నేను 8 ఫిలిమ్స్ చేశాను ఒరియాలో. 5 ఫిలిమ్స్ ఈయనతో చేశాను, 3 ఫిలిమ్స్ బయట చేశారు. మా ఫస్ట్ పిక్చర్ సీనే పెళ్లి చూపులు. నా కళ్ళు ఉండవు. ఓకే. పాత ఆడపడుచు పిక్చర్, ఎన్టీ రామారావు చంద్రకళ చేసిన పిక్చర్. ఓకే. తర్వాత 5 ఫిలిమ్స్ చేశాను. తర్వాత మ్యారేజ్ తర్వాత నేను యాక్టింగ్ మానేశాను. ఎవరు మేడం ఫస్ట్ సార్ ప్రపోజ్ చేశారా? అది సస్పెన్స్. అట్లీస్ట్ ఇప్పుడైనా రివీల్ చేయండి మేడం, స్పెషల్గా ఉంటుంది మాకు. అలాగేం లేదు, ఇద్దరు అండర్స్టాండింగ్, ఇద్దరం చెప్పాము. ఆయన వాళ్ళ ఇంట్లో చెప్పారు, నేను మా ఇంట్లో చెప్పాను. ఓకే. కూల్గా ఓకే అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఒక 6 months తర్వాత మ్యారేజ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఓకే. అసలు మధ్యలో బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? కొంత బ్రేక్ కాదు, ఫుల్ బ్రేక్. అవును అవును, నేనే తీసుకున్నా డెసిషన్. నాకెవరని చెప్తా, నేనేంటి యాక్టింగ్ మానేయమంటే మానేస్తాను. అది అప్పటి వరకు అంత ప్యాషనేట్ తో చేశారుగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను, హీరోయిన్ గా చేశాను, అన్ని చేశాను. ఇంకా చేస్తే ఇంకా వెరైటీ క్యారెక్టర్లు ఏమైనా చేసుకోవాలి, ఇంకా 2-3 అంతే. ఓకే. ఇంకా సరే బాబు పుట్టాక చూద్దాంలే అనుకున్నాం. బాబు పుట్టిన తర్వాత బాగుంది, హ్యాపీగా జాలీగా ఉంది. ఇంకా అలా అలా ఇంకా మానేస్తాను అనమాట. నా డిసిషన్ ఎవ్వరూ చెప్పలేదు. ఎప్పుడు అనిపించలేదా అసలు కంటిన్యూ అయితే పోయేది మనము యాక్టింగ్ ఫీల్డ్లో, బ్రేక్ తీసుకోకుండా? అలా ఎందుకంటే డబ్బింగ్ స్టార్ట్ చేస్తాను కదా. అవును. అంటే నాకేంటంటే స్క్రీన్ మీద మనం కాకుండా మనం చెప్పే హీరోయిన్స్ అందరిలోనే నన్ను చూసుకుని నేను 600 మూవీస్ డబ్బింగ్ చెప్పాను, 600 ఫిల్మ్. నాకు టైం ఉండేది కాదు అసలు. నేను మార్నింగ్ పిల్లలు స్కూల్కి పంపించేసి డబ్బింగ్కి 10 గంటలకు వెళ్తే ఈవినింగ్ 5 వరకు 6 వరకు నాకు డబ్బింగ్. 6 o'clock వస్తే మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసేవారు. నాకు ఇంకా టోటల్లీ బిజీ. నాకు ఆ మైండ్ ఇంకో సైడ్ వెళ్ళలేదు అసలు. మళ్ళీ రీఎంట్రీ ఇద్దాం, రీఎంట్రీ అయితే లేదు. ఓకే. అసలు ఆలోచనే రాలేదు కానీ మేడం ఎవరు మీ దగ్గరికి రాలేదా ఆఫర్స్ తో? మేడం ఒకసారి రీఎంట్రీ చాలా మంది అడిగారు. బాబు పుట్టే కూడా నాకు ఫిలిమ్స్ వచ్చినాయి. ఓకే ఓకే. ఏవి మేడం, ఏవి రిజెక్ట్ చేశారు మంచి మూవీస్? అలాగా గుర్తులేదు, అప్పటి పిక్చర్స్ కదా అవన్నీ. ఏవో వచ్చేవి, లేదండి చేయట్లేదు, ఇంకా దాని గురించి కథ విని ఏమీ లేదు, చేయట్లేదు, చూద్దాం తర్వాత చేస్తే తప్పకుండా చేద్దాం, అలా 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 అయిపోయింది. కానీ మన తెలుగులో మేడం, మన తెలుగు ఇండస్ట్రీలో మీకు అసలు ప్రపోజల్స్ ఎవరు, ఏ ఆర్టిస్ట్ సైడ్ నుంచి కానివ్వండి, నాన్ ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ ఏవి రాలేదా ప్రపోజల్సా? రాలేదు. నాన్నగారు ఒక ప్రపోజల్ తెచ్చారు అప్పుడెప్పుడు. ఓకే. ఆయన ఫ్రెండ్ సన్నదని. ఓహో. అప్పుడు బిఫోర్ మ్యారేజ్. అప్పుడు నేను చెప్పాను, అంటే ఈ చెంబర్తి అవన్నీ చేశాను కదా. నాన్నగారు చాలా సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు ఏం లేదు, ప్లీజ్ ఇప్పుడు కాదు, చూద్దాం అని అప్పుడు ఒక్కసారి చెప్పాను. నాకు ప్రపోజల్స్ ఎవరు పెద్ద, ఎందుకంటే నేను యాక్ట్ చేసిన హీరోలందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు. అప్పుడు యంగ్స్టర్స్ చాలా తక్కువ, ఎవరు లేరు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళే హీరోలందరూ. ఏం రాలేదు. అంటే వచ్చేవేమో అప్పుడేగా 21 కంప్లీట్ అయ్యి 22 వచ్చినాయి నాకు పెళ్ళికి. అవును, వచ్చేవేమో, మరి మ్యారేజ్ అయిపోయింది. మీరు 5 yearsకే యాక్టింగ్ స్టార్ట్ చేశారు, అవార్డు తీసుకున్నారు. తరుణ్ గారి విషయానికి వస్తే సేమ్, అంజలి ఫస్ట్ మూవీతోనే తనకి అవార్డు, నేషనల్ అవార్డు. అసలు రెండు ఎప్పుడైనా సింక్ చేసుకున్నారా? అనుకుంటా చాలా వండరే కదా అది. నేను ఫస్ట్ పిక్చర్కి ఢిల్లీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. బాబు ఫస్ట్ పిక్చరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అవార్డు తీసుకున్నారు. బాబు ఫస్ట్ పిక్చరు రామోజీరావు గారిది మనసు మమత నంది అవార్డు తీసుకున్నారు. నేను ఫస్ట్ నంది అవార్డు భక్త ప్రహ్లాద్కి తీసుకున్నాను. నేను 5 కంప్లీట్ అయ్యి 6 వస్తున్నప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయింది. బాబుకి 6 కంప్లీట్ అయ్యి 7 వచ్చినప్పుడు బాబు కెరీర్ స్టార్ట్ అయింది. ఏదైనా ప్లాన్ చేశారా మేడం? అలానే వచ్చేసింది? ప్లానే లేదు అసలు.
నో అసలు మీ ప్లాన్ ఏంటి? అసలు వీళ్ళ కెరీర్ ఎలా వెళ్ళాలి అనుకున్నారు మీరు? నేను ఎప్పుడు ఏమీ అనుకోలేదు. స్కూల్కి వెళ్ళి పాపది కానీ బాబుది కానీ బాగా చదువుకోవాలి, ఓకే, ఒకళ్ళు యుఎస్ వెళ్ళాలి, ఒకళ్ళు లండన్ వెళ్ళాలి, అదే. అంటే ఏం చదువుతారో కూడా మనకు తెలియదు. పంపించేయాలి. ఒకళ్ళు యుఎస్లో చదవాలి, ఒకళ్ళు లండన్లో చదవాలి. ఓకే. సో బాబుని అందుకనే నేను కోచింగ్ చేసి ఎంబీఏ లండన్ పంపించాలని. ఓకే. పాపను అనుకున్నట్టు యుఎస్ వెళ్ళింది. ఓకే. తను ఇంటీరియర్ డిజైనింగ్ చేసి వచ్చింది. బాబు కరెక్ట్గా కోచింగ్ తీసుకుని ఎంబీఏ చదివి వెళ్ళే టైంకే నువ్వే కావాలి ఆఫర్ వచ్చింది. ఓకే. దాంతో అది బ్రేక్ అయిపోయింది. ఒక 5 years. అయితే లండన్ చాలా సార్లు వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే మీరు అనుకున్నట్టు చదువుకోవడానికి షూటింగ్కి వెళ్ళారు. ఒక 5 years అసలు నాన్ స్టాప్గా హిట్స్, అప్ అండ్ డౌన్స్ ఎవరికైనా ఉంటాయి. బట్ ఆ బ్రేక్ త్రూ రావటం అనేది చాలా కష్టం. అవన్నీ చూశారు. ఒక బ్రేక్ వచ్చినప్పుడు మీరు ఎలా మేడం, మీరు ఎలా సపోర్ట్ చేశారు తనకి? నేను ఎప్పుడు ఇప్పుడు నేను యాక్టింగ్ మానేశాను పెళ్లి తర్వాత. ఏ రోజు నేను అయ్యో యాక్టింగ్ మానేశాను, అనవసరంగా డెసిషన్ తీసుకున్నాను, ఇలా ఉండేది కాదు నాకు. అంటే నా మెంటాలిటీ అది. అలాగే గ్యాప్ వస్తే ఓన్లీ గ్యాప్ వచ్చింది, హ్యాపీగా పిక్చర్స్ చూసుకుంటాం, గేమ్స్ ఆడుకుంటాం, చక్కగా అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్తాం, ఇలాగే. కానీ కాకపోతే కెరీర్ అన్నది ఏంటంటే తనకి గ్యాప్ వచ్చింది, కొంచెం ఉంటుంది మనసులో, అలా లేదు అని మనం ఇదిగా చెప్పలేము. బట్ ఏంటంటే ఏదో ఒకటి చేయకుండా ఒక మంచి రీఎంట్రీ లాగా తను ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, త్వరలోనే అవుతుంది. సో త్వరలోనే తరుణ్ గారు తప్పకుండా, ఆర్టిస్టులకి అది కామనే. కొంచెం బిగ్ బ్రేక్ వచ్చింది. ఈ టైంలో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వటం కానివ్వండి, ఈ మధ్యలో కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసి, అది మనకి వేరే ఫ్యామిలీ బిజినెస్ రియల్ ఎస్టేట్ ఇది ఉంది, మనకు అది కంటిన్యూ అవుతుంది. సజెషన్స్ అంటూ ఏం ఉండవండి. కాకపోతే మనం ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ ఏదో సినిమాల్లో యాక్ట్ చేస్తున్నామనే కాదు, పర్సనల్గా కూడా మనం ఫిట్గా ఉండాలి, కొంచెం బాగుండాలి, అన్నీ కొంచెం ఫేస్ అన్నీ చూసుకోవాలి. అంటే రిలాక్స్ అయిపోకూడదు, రిలాక్స్ అయిపోకూడదు. సో రెస్పాన్సిబిలిటీస్ అంటే అదొక్కటే కాదు కదా, ప్రొఫెషన్ అన్నది ఒకటి ఉంటుంది, అదర్ ఇది కూడా మనం అన్నీ ఇదిగా ఉండాలి. అదే అంతవరకే నేను పిల్లలకి చెప్తుంటాను, కానీ వేరే ఏం పెద్ద సజెషన్స్ ఏం చెప్పను. ఏముంటాయి పెద్ద చెప్పడానికి యంగ్స్టర్స్కి. వాళ్ళు కొన్ని మనం మెంటాలిటీస్ వాళ్ళే కొంచెం సింక్ అవ్వాలంటే కూడా కొంచెం కష్టమే, కానీ ఆల్మోస్ట్ చెప్పినట్టు వినే పిల్లలు. అది ఫేవరెట్ ఫుడ్ ఏంటి మేడం? ఇష్టంగా ఏది అడుగుతారు మిమ్మల్ని? ఇద్దరు ఒకటే అడుగుతారు, చికెన్. ఇద్దరికి చికెనేనా? ఓకే. నేనైతే అసలు ఎగ్ కూడా తిన్నాను. ఇన్ని రూమర్స్ వచ్చినాయి కదా, యాక్చువల్లీ ఆయన అసలు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడో ఇంటర్వ్యూస్ ఉన్నాయి కానీ ఆ తర్వాత అసలు ఇంటర్వ్యూస్ కూడా లేవు ఎక్కడ. అసలు ఆయన మీద వచ్చినన్ని రూమర్స్ ఎవరిపైన వచ్చిండో నాకు తెలిసి, ఒక యంగ్ హీరో పైన. ఇన్ని రూమర్స్లో ఏదైనా ఒకటి నిజం ఉందా? రూమర్స్ అన్న దాంట్లోనే రూమర్ అని ఉన్నది, అది నిజం అన్నది కాదుగా. రూమర్ అంటే చెప్పుకుంటున్నారు, ఇలా అంటున్నారు, దట్ ఈస్ కాల్డ్ రూమర్. సో రూమర్స్గానే వదిలేయాలి. దాన్ని మనం సీరియస్గా తీసేసుకుని దాని మీద యాక్షన్స్ తీసేసుకుని ఎందుకు చెప్పుకొని, రూమరే కదా. ఒక ఆయన అనేవాడు మా చిన్నప్పుడు, అప్పుడు కాదు, మేము యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు, అప్పుడు ఫిల్మ్ఫేర్ బుక్స్ ఇవన్నీ రూమర్స్ గాసిప్స్ ఎక్కువ వచ్చేవి, గుర్తుందా? అవును అవును. మన తెలుగులో కూడా మ్యాగజైన్స్ పర్టికులర్ స్టార్ డస్ట్ అని ఒకటి ఉండేది, పేరే స్టార్ డస్ట్. అందులో రూమర్స్ విపరీతంగా వచ్చి విపరీతంగా కాలేజ్ పిల్లలు చదివేవారు. ఓకే. అప్పుడు ఒక ఆయన అన్నాడు, ఈ రూమర్స్ పెడితే చూడండి పిల్లలు ఎలా చదివేస్తున్నారు, అదే మంచిగా ఏమైనా రాస్తే చదువుతారా? సో ఆ రూమర్స్ కూడా ఎలాంటి వాళ్ళ మీద వేస్తారు, ఎవరైతే ఫేమ్గా ఉన్నారో, ఎవరి మీదైతే రూమర్స్ రాస్తే చదువుతారో అది చూడండి ఎలా చదువుతున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నాతో కాదు. అందుకంటే స్టార్ డస్ట్ బుక్ అక్కడ ఉంది. ఓకే. ఆయన బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, అది చదివి చెప్పాడు అన్నమాట. సరే ఇంకా రూమర్స్గానే మనం వదిలేయడం బెటర్. దాన్ని ఎందుకు మనం అంత సీరియస్గా తీసుకోవాలి, నిజమేంటో మనకు తెలుసు. ఒక 4-5 years బ్యాకే మ్యారేజ్ చేసేస్తామని చెప్పారు, బట్ వీళ్ళే ఒక 4-5 మ్యారేజెస్ చేశారు. సినిమాల్లో జరిగిన దానికంటే వీళ్ళు ఎక్కువ చేశారు. యాక్చువల్గా సినిమాల్లో మ్యారేజెస్ ఎక్కువ అవుతాయి కదా,
వీళ్ళు ఎక్కువ చేసేస్తారు. పర్లేదు బాగానే ఉంది. ఎంతమందితో మేడం? 4గురితోనా 5గురితోనా? ఎప్పుడూ ఏదో ఒక ఫోటో బ్లర్ చేసేస్తుంటారు. పూలమాల ఎవరిదో ఫోటో తీసి మన తలకాయలు పెట్టేస్తుంటారు. చూసుకుని నవ్వుకోవడమే తప్ప ఏం చేస్తాం. పైగా ఎవరినైతే రూమర్స్ రాశారో వాళ్ళే నాకు ఫోన్లు చేసి ఆంటీ డిడ్ యూ సీ ద ఫోటో టుడే అని అడుగుతుంటారు ఆ హీరోయిన్స్. అంటే అందుకంటే వాళ్ళందరూ నాకు బాగా క్లోజు. నేను అబ్రాడ్, నేను తరుణ్తో ఎప్పుడు షూటింగ్స్కి వెళ్ళను. ఓకే. మా చిన్నప్పుడు మా మదర్ వెళ్ళేవారు. ఓకే. కొంతకాలం మా సిస్టర్ వెళ్ళింది. తను పెద్ద అయిన తర్వాత ఇంకా మేము ఎవరు వెళ్ళేవాళ్ళం. ఓన్లీ అబ్రాడ్ షూటింగ్స్, ఫారెన్లో షూటింగ్ అయితే అప్పుడు నేను మా పాప వెళ్ళి అసలు షూటింగ్ స్పాట్కి మేము వెళ్ళాం. మా షాపింగ్ మేము తిరుగుకుంటూ అలా ఎవరైనా రిలేషన్స్ ఫ్రెండ్స్ అంటే అలా తిరిగేసి షూటింగ్ అయిపోయే టైంకి ప్యాకప్ ముందుకు అక్కడికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అందరం కలిసి రూమ్కి వచ్చేసేవాళ్ళం అనమాట. సో ఆ టైంలో ఈ అమ్మాయిలందరూ, ఈ శ్రేయ, త్రిష, ఓకే, వీళ్ళందరూ నాతో చాలా వాళ్ళ మదర్స్ వచ్చేవారు. వాళ్ళతో పాటు వాళ్ళ మదర్స్, త్రిష మదరు, శ్రేయ మదరు, వీళ్ళందరూ వచ్చేవారు. సో దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. ప్రియమణి మదరు, వాళ్ళందరూ నాతో ఆంటీ ఆంటీ అని మేమందరం కలిసి అక్కడ వంటలు చేసుకోవడం సరదాగా. వాళ్ళకి షూటింగ్ ఏదైనా ఒక పూట లేనప్పుడు అందరం పరిగెత్తుకుని షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. సో వాళ్ళందరూ ఫోన్లు చేసి నన్ను ఆట పట్టించేవారు. ఇవాళ మార్నింగ్ మా మ్యారేజ్ అయిపోయింది చూసారా ఆంటీ ఫోటో. ఎంజాయ్ చేశారు అసలు మీరు ఒక రకంగా. ఇప్పటికీ వెళ్ళవుతారు, సరదాగా మాట్లాడుతుంటారు నాతో ఎప్పుడైనా ఎక్కడైనా కలిసి. కానీ మేడం మీ ఒపీనియన్ ఏంటి అసలు మ్యారేజ్, తరుణ్ గారి విషయంలో మ్యారేజ్ డెసిషన్ మీరే తీసుకుంటారా? నేను ఎలా తీసుకుంటాను? ఆయనకు నచ్చిన అమ్మాయిని ఆయన తీసుకో. కాదు మేడం, ఈ పీరియడ్లో చెయ్యాలి, చేస్తాను, మ్యారేజ్ చెయ్యాలి కదా, డెఫినెట్గా చెయ్యాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పేరెంట్స్. బట్ వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాం. వాళ్ళకి నచ్చిన అమ్మాయిని మనం చూస్ చేస్తాం. అది అరేంజ్డ్ అలవా మనం ఏం చెప్పగలం? మేడం రీసెంట్ పిక్చర్స్ ఏమైనా చూస్తున్నారా? నేను అన్ని పిక్చర్స్ చూస్తాను, ఒక పిక్చర్ వదిలిపెట్టను. మలయాళం అయినా ఏదైనా బాగుంది బాగాలేదని కూడా చూడను, అన్నీ చూసేస్తాను. మూవీ ఇది లవర్. నేను మూవీస్ హోమ్ థియేటర్లో కూర్చుని అన్ని మూవీస్ చూసేస్తాను. ఓకే. ఇంకా మన హోమ్ థియేటర్లో కూడా కాదు, థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడాలంటే కూడా థియేటర్కి వెళ్ళి చూస్తాం. లాస్ట్ పిక్చర్ ఏది మేడం? ఆ థియేటర్కి వెళ్ళి చూసిన మూవీ ఏది? లాస్ట్ మూవీ థియేటర్కి వెళ్ళి చూసింది ఐ థింక్ బాహుబలి. ఓకే. మిగతావన్నీ హోమ్ థియేటర్లోనే చూసాం. అంటే బాహుబలిని అది వేరే లెవెల్లో చూడాలి, వెరీ బిగ్ స్క్రీన్. అంటే మాది బిగ్ స్క్రీనే, బట్ ఇంకా బిగ్ స్క్రీన్లో చూస్తేనే దాని ఎఫెక్ట్ అన్నారు. అందుకని అక్కడ చూసాం. మిగతావన్నీ ఇంట్లో హోమ్ థియేటర్లో చూసేస్తాం. మోస్ట్లీ వీక్లో 2 days ఏదైనా చూడమేమో కానీ 5 days చూసేస్తాం. ఓకే. నైట్ ఎక్కువ. ఇప్పుడు ఈవెన్ 1 week నేను మలయాళం మూవీస్ చాలా మంచి మూవీస్ వచ్చినాయి. అవి కొన్ని పేర్లు కూడా గుర్తులేదు నాకు, అవి చూసేస్తాం. ఇవాళ మీ ఇంటర్వ్యూ ఉందని నిన్న చూడలేదు. కానీ ఎన్టీఆర్ గారితో నాకు తెలిసి ఒక 4-5 పిక్చర్స్ యాక్ట్ చేశారు కదా మేడం? సిస్టర్గా చేసున్నారు. ఇంకొక మూవీ ఒకటి డ్రైవర్ రాముడు. అవును. ఒక మూవీలో స్వయంగా తనే వచ్చి ఏదో ఒకటి టిన్ పట్టుకొని మరీ సీన్ చేశారు అని చెప్పేసి. అది ఏం లేదు, విజయవాడలో కృష్ణా బ్యారేజ్ మీద షూటింగ్ జరుగుతుంది. ఓకే. అది సూసైడ్ అటెంప్ట్ చేసే సీను. నేను పైనుంచి మీరు దూకేయాలి. వెనకాల హరికృష్ణ చనిపోయారు, ఆయన బ్రదర్ అన్నమాట. ఆయన శాంతి ఏదో పేరు నాది, శాంతి అని లక్ష్మి ఏదో అరుచుకుంటూ వస్తాడు ఆయన. నేను అది దూకేయాలి, కెమెరా ఏమో బ్రిడ్జ్ కింద పెట్టారు. అప్పుడు స్పీకర్లు పెట్టి అంటే నేను ఇలా అనాలన్నమాట. అంటే నిజంగా దూరం కదా, అలా అనాలి. అలా అనేటప్పుడు ఏముందంటే ఆ రైలింగ్లా కట్టారు, అది నాకు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది, నా మొహం కనపడుతులా. నేను కొంచెం హైట్ రావాలి. హైట్ కావాలంటే కింద ఏదన్నా వెయ్యాలి, స్టూలో ఏదో ఒకటి ఉండాలి. ఏమి లేవు అక్కడ. కృష్ణాబరి మండు టెండలో మే నెలలో షూటింగ్. ఎన్టీ రామారావు గారు డైరెక్షన్, రోడ్డు మీద నించుని ఆయన డైరెక్షన్. హరికృష్ణ గారు నా బ్రదరు. కానీ ట్రాఫిక్ అంతా స్టాప్ చేస్తారు ఆయన కోసం. రామారావు గారు మరి రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుంది జనం, స్టాప్ చేస్తారు. అక్కడ ఏమీ లేదు, స్టూల్ లేదు, ఒక ఏమి
అలా ఎత్తుక వాళ్ళేమో కింద నుంచే స్పీకర్లో అరుస్తున్నారు, ఓకే హైట్ ఉండాలి, ఫేస్ కనపడతలేదు, హైట్ ఉండాలి అని. అప్పుడు రామారావు గారు ఏం చేయాలో తెలియకపోతే ఎవరో ఎంటీ క్యాన్లు ఒక బండిలో తాళ్ళు కట్టి, ఎంటీ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, ఈ క్యాన్స్ ఆయిల్ క్యాన్స్ ప్లాస్టిక్ కాదు రేకువి, ఓకే అవి పట్టుకెళ్తుంటే ఆ అబ్బాయిని 2 డబ్బాలు తీసుకురమ్మంటే వాడిని అడిగితే రామారావు గారు అడిగారు కదా, వెంటనే 2 డబ్బాలు ఇచ్చాడు. ఇస్తే దాని మీద నించోబెట్టారు. దాని మీద నించుంటే దానిలో ఆయిల్ లేదు, ఏమీ లేదు, ఖాళీ డబ్బాలు. అయ్యా ఊగిపోతున్నాయి, మిస్ అయితే పడిపోతారు, ఎంత పడిపోతాం, స్లిప్ అయిపోతాం. ఓకే ఆ మేకప్ అబ్బాయి ఉన్నాడు, అసిస్టెంట్, చిన్న కుర్రోడు, ఆ అబ్బాయిని పట్టుకోమన్నారు కింద కూర్చుని. నేను దాని మీద వాడేమో చిన్న కుర్రాడే, చిన్నాడంటే 25 ఏళ్ళ, వాడేమో ఇలా పట్టుకుని నేను ఎక్కిందానికి వాడు ఊగిపోతున్నాయి ఆ డబ్బాలు. అంటే స్లిప్ అయ్యి డబ్బా కానీ ఏదైనా అయితే పడిపోతాం. ఓకే మరి నాకు గ్రిప్ లేదు, నేను సూసైడ్ చేసుకునే వాళ్ళు గ్రిప్ ఎలా పట్టుకుంటారు, ఇలా కదా అనాలి. వాడేమో కాలు దగ్గర ఉన్నాడు కింద కూర్చుని, కనపడకూడదు, వాడు పట్టుకోలేకపోతున్నాడు. చూశారు ఈయన రామారావు గారు, చూసి ఆయనకి డౌట్ వచ్చింది, వీడేమన్నా వాడేసి బ్యాలెన్స్ తప్పి పడిపోతే నిజంగా అంత హైట్లో ఉంది అని చెప్పి, నువ్వు తప్పుకోరా అని చెప్పి ఆయన తప్పుకొని ఆయన కూర్చుని పట్టుకున్నాడు డబ్బాలు పట్టుకోడు కదా, నా కాలు కూడా పట్టుకున్నాడు ఆయన. ఒక చేత్తో ఒక కాలు, ఒక చేత్తో డబ్బాలు. నాకైతే షివరింగ్ లాగా వచ్చి ఏడవాలి ఆ షాట్లో నేను. ఓకే నిజంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అమ్మాయి అంటాడు ఆయన, పేర్లు పెట్టి పిలవడు ఆయన, అమ్మాయి నువ్వు ఇక్కడ కిందకు చూడకు, నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు యాక్ట్ చేసే, షార్ట్ అయిపోయి ఎండ, ట్రాఫిక్ బంద్ అయిపోయింది, నువ్వేం భయపడద్దు, నేను పట్టుకున్నాను అని చెప్పి. నేను భయపడతా లేదు, బాధపడుతున్నాను. ఆయన కింద కూర్చుని కాలు పట్టుకున్నారని, ఒక చేత్తో కాలు పెట్టాడన, ఒక చేత్తో డబ్బాలు పట్టుకున్నాడు. ఒక థ్రిల్లింగ్ అన్నమాట నాకు, నిజంగా అదొకలాగా అనిపించి. అంత మహానుభావులు వాళ్ళంతే, వాళ్ళ గురించి మనం ఇంకంతకంటే చెప్పలేం. అంటే ఆ డెడికేషన్, ఆ వర్క్ మీద ఆయన డైరెక్షను, మళ్ళీ ఆయన మేకప్ వేసుకుని విగ్గు పెట్టుకుని డైరెక్షన్, మండు టెండలో రోడ్డు మీద ఆయన పిక్చరే తాతమ్మ కలు వాళ్ళ. కానీ చిరంజీవి గారిది మాత్రం ఒకటి స్పెషల్ మేడం, పునాది రాళ్ళు మీకేమో 100th ఫిలిం, చిరంజీవి గారికి ఫస్ట్ మూవీ, అదొక స్పెషల్ అనుకో. ఆయన మొన్న కూడా ఇంటర్వ్యూలో ఏదో చెప్పారు, అనుకోకుండా ఆ క్యారెక్టర్ ఆయనకు వచ్చింది, ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలా వద్దా అని ఆలోచించాను. అది అప్పటి నుంచి మాకు చిరంజీవి గారితో చాలా మంచి అనుబంధం అప్పటి నుంచి. ఓకే, ఎలా మేడం రామోజీరావు గారితో కూడా క్లోజ్ అసోసియేషన్ ఉంది మీ ఫ్యామిలీ? అంటే రామోజీరావు గారిది యాక్చువల్గా చక్రపాణి గారు ఒరియా ఛానల్ పెట్టారు. ఆయన ఒరియా ఛానల్ పెట్టినప్పుడు ఒరియాలో ఈయన పెద్ద హీరోయిన్, అవును సూపర్ హీరోయిన్, రాముడు కృష్ణుడు రామారావు గారి క్యారెక్టర్స్ అన్నీ ఈయన చేశారు. సో ఈయనకి ఒరియా టచ్ ఉంది కదా, ఒరియా ఛానల్ ఫస్ట్ పెడుతున్నామని ఈయన హెడ్ ఆఫ్ ఇది పెట్టారు అక్కడ ఈటీవీ. ఓకే, అప్పుడు వాళ్ళు బాగా క్లోజ్ ఇదిగా ఉండేవారు. బాబు, మనసు, మమత, తేజ ఇవన్నీ చేశారు. నేను చాలా పిక్చర్లు డబ్బింగ్ చెప్పాను వాళ్ళు వచ్చాక. సో ద ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ మాకు ఎక్కువ ఇది. శోభన్ బాబు గారితో పాటు రాజబాబు గారికి కూడా మీరంటే ఒక, నాకు సిస్టర్ అంటే ఇక ఆవిడే, అంత బాగా ఉండేవారట మీతో. రాజబాబు గారు అంటే చాలా సినిమాలు యాక్ట్ చేసాం, ఆయన కమెడియన్గా చాలా సినిమాల్లో చేసాం. ఆయన ఒకసారి సినిమా ఎవరికి వారి యమునా తీరేనో ఒక సినిమా తీశారు. అప్పుడు ఇంటికి ఫోన్ చేయించి నన్ను మా నాన్నగారిని ఇంటికి రమ్మన్నారు ఒకసారి. రాజబాబు గారు? ఓకే, వెళ్ళాం. వెళ్ళి ఇది ఎవరికి వారం తీరా, దాసనారాయణరావు గారి డైరెక్షను, నువ్వే హీరోయిన్ అమ్మా ఇందులో నేను ఫస్ట్ ఈ క్యారెక్టర్ని ప్రేమిస్తాను, కానీ లాస్ట్లో నేను చెల్లెలుగా భావించి, అంటే ఆయన క్యాన్సర్ ఉంటుంది, అది తెలిసి నువ్వు నా సిస్టర్ లాగా అబద్ధం ఆడేస్తాడు అనమాట ఆయన. ఓకే, సో నాకు 2 సిస్టర్స్, నువ్వు నాకు 3వ సిస్టర్ ఇవని చెప్పి నీకు అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్పి పిలిపించానని లోపల వాళ్ళ వైఫ్తో పిలిపించి ఒక పట్టు చీర, చాక్లెట్ కలర్ పట్టు చీర, పువ్వులు, గాజులు ఏవో అన్నీ పెట్టి ఒక కవరు అడ్వాన్స్ పెట్టి ఇచ్చాడనమాట. అప్పటి నుంచి రాజన్నయ్య అని పిలిచేదాన్ని. చివరి వరకు చలాయ్ చలాయ్ చలాయ్, చెల్లాయి కూడా కాదు, చలాయ్ అని పిలిచేవాడు. అంత అనుబంధం. లాస్ట్లో చూడలేకపోయారు. ఎలా మేడం, మీరు చెన్నైలో ఉన్నారా ఆ టైం? ఆయన హైదరాబాద్లో. రైట్, ఓకే
మాకు అప్పుడు న్యూస్ అప్పుడు తర్వాత లేట్గా వచ్చింది. ఇప్పుడులాగా అప్పుడు ఇవి లేవు కదా, సెల్ ఫోన్లు, టీవీలు చూడడం, న్యూస్లు ఇమ్మీడియట్గా రావడం అవన్నీ ఉండేవి కాదు. ఇన్ని షూట్స్లో మేడం ఎప్పుడు అనుకోకుండా మీకు ఏదన్నా ఒక సడన్గా ఏదన్నా జరగటం, యాక్సిడెంటల్ టైపు ఏదన్నా ఒకటి ఫేస్ చేయటం అలా ఎప్పుడు ఏం జరగలేదు? 2-3 టైమ్స్ జరిగింది. ఓకే. 2-3 టైమ్స్ జరిగినాయి. ఒకసారి శివాజీ గణేషన్ గారు తమిళ్ పిక్చర్లో చిన్నప్పుడు యాక్ట్ చేసినప్పుడు నాకు కాలు ఉండదు, కాలుకి అది వేస్తారు కదా, కాలు లేని వాళ్ళకి ఒక హ్యాండిక్యాప్డ్ ఒక ఇది కట్టి ఒక షూ లాగా వేస్తారు కదా, అది వేశారు. అది వేసే ఒక చిన్న పాండ్ కొలన్ లాగా ఉంటుంది, అందులో బాల్ పడిపోతుంది. అందులో బాల్ పడిపోతే నేను ఆ బాల్ కోసం, ఆ బాల్ నేనే ఆడుతుంటే పడుతుంది, ఆ బాల్ తీసుకోవడం కోసం కింద పడిపోయి ఆ బాల్ కోసం వెళ్తుంటే అది వాటర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది పట్టుకోవడానికి వెళ్ళాలి, అంతే షాటు. కానీ నేనేంటంటే ఇలా జరుగుతూ ఆ బాల్ దొరకలేదని ఇలా స్లిప్ అయిపోయాను. వాటర్ చాలా లోతుంది, అది తెలీదు. పైగా కాలు వెంటనే మనం ఇలా కొట్టుకుని రాలేము, అది మొత్తం ఇక్కడి నుంచి వేసేసారు. అంటే అది బరువు కూడా ఐరన్ తోటి ఎన్నో లాంటిది. అది వేస్తే శివాజీ గణేషన్ గారు పక్కనే ఉన్నారు. యాక్చువల్గా షార్ట్లో కూడా ఆయన వచ్చి నన్ను కాపాడాలి, పడకుండానే కాపాడాలి, పాప ఆగు అని పట్టేసుకోవాలి. ఆయన నిజంగానే పడిపోయాను నేను. ఆయన చాలా బలమైన మనిషి. ఆయన వెంటనే ఏం చేశాడు, చెయ్యి లోపలికేసి నా ఫ్రాక్ దొరికింది, ఆ ఫ్రాక్తో లాగేశాడు ఆయన. చాలా డేంజర్ అది, చాలా లోతుందంట. అలాగే ఇంకో తమిళ్ పిక్చర్లో నేను శంకర్ అని ఒక హీరో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇవేవి రౌండ్గా ఉంటాయి, ఏమంటారు దాన్ని, తెప్పలా ఏమంటారు, రౌండ్గా నీళ్ళల్లో తెప్పలే అంటారు మేడం, అవి తెప్పలు కదా. అందులో మేమిద్దరం కూర్చున్నాం, కెమెరా అవన్నీ గట్టు మీద ఉంది, షూట్ అవుతుంది సాంగ్. అది అబ్బాయి ఇలా తెడ్డుతో ఇలా అంటుంటే మేము వెళ్తూ ఉండాలి. అదేంటి ఇలా అంటుంటే ఇటు రాకుండా అటు వెళ్ళిపోతుంది, అది అటు లాగేస్తుంది. నా చేతిలో ఏం లేదు, ఆ అబ్బాయి మాత్రం చేయాలి. ఆ అబ్బాయి ఎంత చేసినా కూడా అటు వెళ్ళిపోతుంది. కెమెరా ఏమో అటు, వాళ్ళు అటు నుంచి అలా ట్రాలీ వేసుకుని వచ్చారు, మేము ఇటు రావాల్సింది ఇటు వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి అంటున్నాడు, అన్నా ఇది ఇప్పుడు ఇలా వెళ్ళిపోతుంది ఏంటి, ఇలా వెళ్ళిపోతుందంటే ఏం చేయాలో నాకేం తెలుసు, నాకు ఏం తెలియదు. సరే నీళ్ళు ఇలా చేయమన్నాడు అబ్బాయి, ఇటు వెళ్ళి చేశాను. చేస్తుంటే అది బ్యాలెన్స్ తప్పిపోతుంది. అప్పుడు ఈ తెప్పలు అవి చేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, మాకు అన్నీ వాళ్ళే ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు అరుస్తున్నారు అక్కడి నుంచి గట్టు మించి. మాకు వినపడతలేదంటే షార్ట్కి సరిగ్గా మేము రావట్లేదు అనుకుని అరుస్తున్నారు అనుకుంటున్నాం. మేము ఇక్కడి నుంచి చెప్తున్నాం రావట్లేదు, అది అటు లాగేస్తుందని. అటు సుడిగుండాలు ఉన్నాయంట, అటు వాటర్ లాగేస్తుంది. రెండు చూడండి మేడం, వాటర్లోనే. అప్పుడు వాళ్ళు దూకేశారు, నలుగురు దూకేసి వాళ్ళ తెప్పలు వేసుకుని వచ్చి మమ్మల్ని పట్టి, మా తెప్పలు ఒకళ్ళు ఇద్దరు పట్టుకుని అంటే వాళ్ళు బాగా ఇది అలవాటు ఉన్నవాళ్ళు కదా, అప్పుడు వాళ్ళు లాగి మమ్మల్ని గట్టుకు తీసుకొచ్చేసారు. వెళ్ళిపోను. వాళ్ళు ఏమరుస్తున్నారంటే అటు వెళ్ళకండి ఇటు రండి అంటున్నారు, అటు మేము వెళ్ళటం లేదు, అవి లాగేస్తున్నాయి. ఇప్పుడు అదొకటి డేంజర్ బాగా. ఎలా మేడం, ఇప్పుడు శ్రీదేవి గారితో చిన్నప్పుడు యాక్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ అసోసియేషన్ ఏదైనా ఉందా? ఇద్దరు హీరోయిన్స్గా చేసాం. శివప్పుకల్ మూకుతి అని ఒక తమిళ్ పిక్చర్. మన మంజుల హస్బెండ్ విజయ్ కుమార్ గారు ఉన్నారు కదా, శ్రీదేవి అదే జూనియర్ శ్రీదేవి వాళ్ళ నాన్నగారు విజయ్ కుమార్ గారు, ఆయన హీరో, శ్రీదేవి, నేను ఇద్దరు హీరోయిన్లు. శివప్పుకల్ మూకుతి అని ఒక పిక్చర్. చిన్నప్పుడు యాక్ట్ చేసిన 10 years తర్వాత ఇద్దరు హీరోయిన్ చేసాం. అంతకంటే వండర్ ఏంటంటే ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాబుని శ్రీదేవిని సన్మానించారు. నాకు చాలా ఇద్దరికి బాగా నవ్వొచ్చింది. నా కొడుకు నువ్వు నిన్ను ఇద్దరు అంటే అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కదా, బాబుని చైల్డ్, వాళ్ళిద్దరిని చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సన్మానించారు రాజశేఖర్ రెడ్డి గారు. అప్పుడు సావిత్రి గారు డైరెక్షన్, ఎన్టీ రామారావు గారు డైరెక్షన్, ఎంజీఆర్ గారితో చేశాను, జయలలిత గారితో చేశాను, అందరు సీఎంలు చేశారు. అదో అదృష్టం. కానీ సూర్యకాంతం గారు మేడం తెరపైన ఎలా ఉండేవాళ్ళు, లేకపోతే ఈ తెర వెనక స్వభావం
మీరు చూస్తూ ఉండేవాళ్ళు కదా ఆవిడ అసలు ఫుడ్ ఎవ్రీథింగ్ వైట్ కాంట్రాస్ట్ ఆవిడ గయ్యాళి కదా. మనం ఎవరైనా గయ్యాళిగా బిహేవ్ చేస్తే మా సూర్యకాంతంలా అరుస్తున్నావు, సూర్యకాంతంలా కొడతా, అబ్బా పెద్ద సూర్యకాంతం అమ్మాయి నువ్వు ఇలా అంటాం కదా. రియల్ లైఫ్లో ఆవిడ అది కాదు. చాలా అసలు ఎంత స్వీట్ అంటే ఆవిడ పైగా ఆవిడే వండి స్నాక్స్ అవన్నీ తెచ్చేది సెట్కి ఆవిడ. ఓకే. తినకపోతే నోట్లో పెట్టి ఈ వయసులో తినకపోతే ఎప్పుడు తింటారే అని తల మీద కొట్టి తినిపించేది. ఆవిడకి ఇష్టం అలాగా. ఓకే. చాలా స్వీట్లే. మీరు పిల్లల్ని కొట్టేవాళ్ళ? మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. నా లైఫ్లో మా పేరెంట్స్ ఎప్పుడు మా మీద, మా పిల్లల మీద, ఇంకా మగ పిల్లలు మా బ్రదర్స్ని ఏదైనా ఒకటి ఇలా అనేవారు నాన్నగారు. ఎప్పుడైనా మార్కులు తక్కువ వచ్చినప్పుడు, లేకపోతే మేడపైకి వెళ్ళి గాలిపటాలు వేసి, అప్పుడు మేడపై గాలిపటాలు ఎక్కువ వేసేసేవారు. ఈ పిట్ట గోడలని చిన్న గోడలు ఉండేవి, చాలా మంది పిల్లలు పడిపోయేవారు పైనుంచి, అవి చూసుకుంటూ ఇలాగా. దానికోసం తిట్టేవారు తప్ప మా పేరెంట్స్ ఏ రోజు మా ఆడపిల్లల్ని కానీ ఏమే అని కానీ తల మీద ఇలా అనడం కానీ కొట్టడం కానీ తిట్టడం కానీ మాకు తెలియదు జీవితంలో. మీరు చేశారా? అదే లైఫ్లో మాకు మా ఇంట్లో అందరికీ అదే వచ్చింది. మా పిల్లలు ఎవరు, మా బ్రదర్స్ వాళ్ళు కూడా ఎవ్వరు, మా సిస్టర్స్ ఎవ్వరు పిల్లల్ని కోప్పడతాం అంతేగాని చేయి చేసుకోవడం తిట్టడం. ఇయర్స్ జర్నీలో మేడం ఎప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ అసలు ఏవి పడలేదా? ఎప్పుడు తెలియదు అంటే నాకు ఇంతవరకు చిన్నప్పటి నుంచి భగవంతుడి దయ వల్ల ఆ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అన్నవే తెలియవు. అంటే కొన్ని నష్టాలు లాభాలు అవి కామన్. ఓకే. బట్ మనీ కోసం ట్రబుల్ పడడం, మనీ కోసం మనం వర్క్ చేయాలనడం, మనీ వర్క్ చేయకపోతే మనీ మనకు ఉండదేమో అలాంటివి ఎప్పుడు లేదు, అసలు ఎప్పుడు రాలేదు. దేవుడి దయ వల్ల ఇంతవరకు రాలేదు. ఓకే. మామూలుగా బిజినెస్లో లాభాలు నష్టాలు అవి కామన్ కదా. అవును అవును అవి ఉంటాయి. చిన్నప్పటి నుంచి నాకు 10th ఇయర్ అప్పటి నుంచి అన్నీ. ఓకే. అంతకుముందు పెద్దగా తెలిసేది కాదు. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు ఆ ప్రాబ్లమ్స్. అసలు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనా మేడం? వెల్ సెటిల్డ్ అంటే సెటిల్డ్, నాట్ వెల్ అంటే చాలా కాదు. ఓకే గుడ్. అంటే ప్రాబ్లం ఎక్కడ లేదంటే మా నాన్నగారు ఒకే అబ్బాయి, వాళ్ళ అమ్మ నాన్నగారు, వాళ్ళకి బాగా పొలాలు అవి బాగా. మా అమ్మగారు ఒకే కూతురు. సో బిగ్ ఫ్యామిలీస్ కాదు వాళ్ళు ట్రబుల్ ఫేస్ చేయడానికి, చాలా చిన్న ఫ్యామిలీస్. తాతగారు అమ్మమ్మకి ఒకే కూతురు, నాన్నమ్మకి తాతయ్యకి ఒకే కొడుకు. అలా కావాలని వాళ్ళు పెళ్లి చేశారు. అంటే పెద్ద ఫ్యామిలీస్లోకి వెళ్తే కోడలు కష్టపడాలి. అందుకే మాకు అందరికీ బాధ, రిలేషన్స్ లేరు. ఎవరుంటారు మరి? అటు అమ్మ ఒకే కూతురు, నాన్న ఒకే కొడుకు. ఓకే. ఇంకా మేమే మా సిస్టర్ బ్రదర్స్. కానీ మీరు కొంచెం మదర్తో ఎక్కువ అటాచ్మెంట్ కదా మేడం, మీకు కొంచెం ఎమోషనల్గా. ఎవరైనా మదర్తోనే అటాచ్మెంట్ ఉంటుంది. నాకేంటంటే ఆ ప్రహ్లాద నేను చేయడం కారణం అమ్మ. అది ఓకే. ఆవిడ స్టూడియో చూడాలన్న ఆశతో నేను వెళ్ళడం అయింది. ఓకే. ఎవరికైనా మదర్ అంటే అటాచ్మెంట్ ఎవరికైనా ఉంటుంది. కానీ చిన్నప్పటి వరకు ఓకే మేడం, ఆఫ్టర్ హీరోయిన్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పటికీ ఇండస్ట్రీ అంటే ఏంటో అమ్మాయిని పంపించాలి అంటే భయంగా ఫీల్ అవుతున్న టైమ్స్లో కూడా వాళ్ళకి అనిపించేదే. కానీ ఎందుకు అనిపించలేదంటే మనం చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసడం వల్ల అది పెద్ద తేడాగా వాళ్ళకి తెలియలేదు. అంటే మనం యంగ్గా వచ్చి ఒక 20 ఏళ్ళకో 18 ఏళ్ళకో ఎంటర్ అవుతున్నాం అంటే భయపడేవారు. ఎవరైనా భయపడతారు, ఇప్పుడు నేనైనా భయపడతా. అందుకని వాళ్ళు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేయడం వల్ల అదొక ప్రొఫెషన్, అదో స్కూల్కి వెళ్ళినట్టు వెళ్తుంది, తనకి ఇష్టమైన ప్రొఫెషను, తను మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. ఎప్పుడు నాన్నగారు ఉండేవారు కూడా, అమ్మ బిగినింగ్లో వచ్చేవారు. తర్వాత పిల్లల వల్ల వాళ్ళందరూ స్కూళ్ళు ఇవి అన్నీ ఉంటున్నాయని అప్పుడు కొన్నాళ్ళు మా అమ్మమ్మ గారు వచ్చేవారు. ఎప్పుడైనా నాన్నగారు బిజీగా ఉంటే అమ్మమ్మ వచ్చేవారు. అలాగా ఎప్పుడు. స్టిల్ ఇప్పటికీ డబ్బింగ్స్ చెప్తున్నారా మేడం? రేర్గా. ఇప్పటికీ లాస్ట్ పిక్చర్ మేడం ఏది చెప్పారు? లాస్ట్ పిక్చరు చాలా రోజులు ఏం చెప్పి. ఓకే. అనుకోని అతిథి ఏదో ఒక పిక్చరు, సాయి పల్లవికి ఎఫెక్ట్స్ ఉంటాయి అందులో, మూగ అమ్మాయి అనుకోని అతిథి, అది మలయాళం తెలుగు, అది చెప్పా లాస్ట్ మూవీ. ఓకే. అలాగే ఏదో కొన్ని ఫిలిమ్స్ చెప్తానే ఉన్నా. ఇప్పటికి
ఇష్టం నాకు ఆ ప్రొఫెషన్, చాలా ఇష్టం. కాదు మేడం, ఒక డౌట్. అసలు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే రోజా రమణి గారిని మళ్ళీ మేము స్క్రీన్ పైన చూసే అవకాశం ఉందా? అసలు నో ఛాన్స్ అంటారా? స్క్రీన్ పైన ఇష్టం లేదు. ఏదైనా టెలిఫిలిం లాగా, ఏదైనా వెబ్ సిరీస్ అంటారా? సీరియస్ అంటే మళ్ళీ అవి చాలా చేయాలి. ఒక 1 hour లాగా ఏదో వస్తాయి చూడండి, టెలిఫిలిమ్సే అంటారు దాన్ని. షార్ట్ ఫిలిమ్స్ అలా ఏదైనా సరదాగా చేద్దాం అంతే. ఫిలిమ్స్ ఒక చిన్న అంటే ఫిలిమ్స్ ఏం చేస్తాం కానివ్వండి. ఇప్పుడు ఫిలిమ్స్ ఏం చేస్తాం, అక్క వదిన అలా ఎందుకు అనుకుంటారు మేడం? ఏమో పవర్ఫుల్ పొలిటికల్ రోల్ ఉందనుకోండి, అదేనా? అంతే కదా, అమ్మనో అక్కనో ఏదో పిలుస్తారు అందులో. ఒక రమ్యకృష్ణ గారు, రమ్యకృష్ణని చూసినప్పుడు అనిపించింది. ఇప్పుడు మీరు రమ్యకృష్ణ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి పడాలి ఈ ఏజ్లో. అంటే నాకని కాదు, ఎవరికైనా ఆర్టిస్ట్గా అలాంటి ఏజ్లో అలాంటి క్యారెక్టర్ పడడం అన్నది నిజంగా గ్రేట్. నేను ఇప్పుడు అదే అడిగాను మిమ్మల్ని, అలాంటి క్యారెక్టర్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లెట్ us see and wait and see. ఓకే, ఇప్పుడైతే ఏం లేదు, ఐడియా లేదు. అదే షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేయాలని ఇష్టం నాకు. నేను యాక్ట్ చేయాలని కాకుండా ఏదైనా మంచివి, అవేర్నెస్, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చేయాలని ఇష్టం నాకు. ఓకే, యానిమల్స్ మీద ఏదైనా చేయాలని ఇష్టం. ఎలా మేడం అసలు హాబీస్ ఏంటి మీవి జనరల్గా? ఇప్పుడు ఏం చేస్తుంటారు ఎక్కువ? ఏం చేస్తాను, పొద్దున్న లేట్గా లేస్తాను, వండుతాను, కొంచెం కుకింగ్ మీరే చేస్తుంటాను బాగా. ఇల్లు బాగా సర్దుకుంటూ ఉంటాను, సర్దిందే సర్దుతుంటాను, తిడతారు ఇంట్లో. నీట్గా, ఎక్కువ నీట్గా ఉండాలి, అద్దంలా ఉండాలి. ఎక్కువ మూవీస్ చూసేస్తాను నైట్ అయితే. నాకు అసలు టైమే ఉండదు. నాకు ఫస్ట్ జీవితంలో ఇష్టం లేని వర్డ్ ఒకటే, బోర్ కొడుతుంది. బోర్ అన్నమాట నా జీవితంలో లేదు. మంచి బుక్స్ ఏమైనా ఉంటే చదివేస్తుంటాను, కొంచెం మంచి పాటలు వింటాను, బయటికి వెళ్తాం, షాపింగ్కి వెళ్తాం. ఏవో షాపింగ్కి వెళ్ళినా ఎక్కువ చీరలు నగలు కంటే ఆ వంట సామాన్లు, కిచెన్లో సామాన్లు కొనుక్కోవడం ఇష్టం నాకు. అది ప్లాస్టిక్ ఇష్టం. ఓహో, ప్లాస్టిక్వి కొంటుంటాను. నాకు ఎందుకు కలర్ఫుల్గా ఉంటాయి ఇష్టం. చిన్నప్పటి నుంచి అసలు నా మేకప్ ట్రే కలర్ఫుల్గా ఉండేది. ట్రేలు ఉండేవి అప్పుడు. ఇప్పుడంటే బ్యాగ్స్ వేసుకుంటున్నారు. అప్పుడు ట్రేలని ఇలా ట్రేలో పౌడరు, బ్రష్లు, లిప్స్టిక్, వెట్ క్లాత్లు అన్నీ అందులో పెట్టించేవారు. అలాగే నాకు 7 కలర్స్ ఉండేవి. రోజుకు ఒక కలర్ తీసుకెళ్ళేదాన్ని. అన్నీ ఒకటే కలరు. దువ్వెను కూడా ఎల్లో అంటే ఎల్లో, వైట్ అంటే వైట్, రెడ్ అంటే రెడ్. ఈ సోమన్ బాబు గారు అడిగారు, ఇవాళ ఏం కలర్ తెచ్చావు సిస్టరీ అని ఇవ్వడైతే. అలాగా నాకు ఇప్పటికీ అయ్యే కొంటాను, దాచేస్తుంటాను. తిడతారని అందరూ, ఏంటో ప్లాస్టిక్ సామాన్లు ఇప్పించి అన్ని ప్యాకెట్స్లో పెట్టి స్టోర్ రూమ్లో దాచేస్తుంటా. ఎప్పుడని తీస్తుంటాను, ఇది ఎప్పుడు కొన్నావు అని అడుగుతుంటారు. ఏవైనా మంచివి కొన్నా కూడా లాస్ట్లో ఒక 2 అన్నా కొనుక్కుని వస్తాను డబ్బాలవి. మళ్ళీ చాలా ఇష్టం నాకు. ఏమన్నా ఇంట్లో సార్ ఏమన్నా పెడతారు, ఏంటి ప్లాస్టిక్ సామాన్లు ఇంటికి పిచ్చిదాన్ని. అవి చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి చాలా ఇష్టం. ఎవరికైనా ఇవ్వాలన్నా అవి ఇస్తుంటాను నేను, అందులో పెట్టేవన్నా. అసలు కంప్లీట్ మ్యారేజ్ లైఫ్లో డామినేషన్ ఎవరిది ఉంటుంది మేడం? బయట అలా యాక్ట్ చేస్తాం మనం. అన్నీ ఆయన అడగాలండి, ఆయన చెప్పాలండి, ఎవరింటారండి, అంతా మనమే. ఓకే, ఏం చెప్తే అది రన్ అయిపోతుందా? ఏం చెప్తుంటే కరెక్ట్గా చెప్తాం. ఏం చెప్తా అంటే అది చెప్పేస్తామా? కరెక్ట్గా చెప్తాం. అసలు ఎప్పుడు ఎక్కడ డిస్టర్బెన్సెస్ కానీ పెద్ద పెద్ద పెద్దవి చిన్న చిన్న వదిలేసేయండి, ఎక్కడ అట్లాంటి డిస్టర్బెన్సెస్ కానీ ఒక థర్డ్ పర్సన్ వాళ్ళు దేనివల్ల కూడా రాలేదా మేడం? అస్సలు ఎప్పుడు? రోజు దెబ్బలాడుకుంటాం, రోజు దెబ్బలాడుతాం. ఓకే, ఫ్యాన్ ఎక్కువ పెట్టామను, వాల్యూమ్ ఎక్కువ పెట్టామను, లేదా నైట్ సినిమాలు ఎక్కువసేపు చూస్తున్నాను. మీరు చూస్తున్నారనా? కొంత తొందరగా పడుకోండి అంటారు, దానికి గొడవ అవుతుంది. మీకు నిద్ర వస్తే పడుకోండి అంటాం. ఏసీ ఎక్కువ ఆన్ చేసి పడింది, ఏసీలో మీకు చలేస్తే దుప్పటి కప్పుకోండి అంటాం. ఇలాగా అంతే. ఏదో ఫుడ్ విషయాల్లో ఏవో అలాంటి సిల్లీగా ఉంటాయండి. మేజర్ కొన్ని జరుగుతుంటాయిలేండి, వాళ్ళు జరగకుండా అంత ఇదిగా మనం అవే ఇవే అలా మర్చిపోవాలి అంతే. కానీ ఎవరు ఫస్ట్ మాట్లాడతారు మేడం? గొడవ అంతా అయిపోయిన తర్వాత ఎవరు ఫస్ట్? అదే ఈ రోజు వరకు అర్థం అవ్వదు, తర్వాత ఆలోచించుకుంటుంటాను. ముందు నేను మాట్లాడానా, ఈయన మాట్లాడారా,
బై మిస్టేక్ నేనే మాట్లాడేశాను అనవసరంగా అని. అదొక్కటే అర్థం అవ్వదు నాకు. అంటే ఎవరు మాట్లాడేస్తున్నామని అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. ఓకే. అంటే నేనైతే ఫుడ్కి మాట్లాడేస్తాను. అంటే ఏం తినండి తినండి. ఓకే. లేకపోతే పెట్టాను అది అలాంటివి అడిగేసానా ముందు నేనే అడిగానా, పోన్లే ఫుడ్డే కదా అడిగేసాం అని అడ్జస్ట్ అయిపోవడం. అక్కడ ఈగో ప్రాబ్లం రాదు. ఓకే. ఎవరైనా కూడా నేను చెప్పేది ఏంటంటే అవన్నీ మనం ఏంటంటే ఎంత దెబ్బలాడుకున్నా నెక్స్ట్ మినిట్ అన్నీ మర్చిపోయి అయ్యే ఇవే అలా ఉండాలి, లేకపోతే కష్టం ఉండలేము. ఈగర్గా మేము మా ఆడియన్స్ మేము కుదిరితే మళ్ళీ మిమ్మల్ని ఇంకొకసారి బిగ్ స్క్రీన్ పైన చూడాలనుకుంటున్నాం. ఎందుకు మన స్క్రీన్లో చూస్తారు? లేదు మేడం, మేము పాసిబిలిటీ ఉంటే సెకండ్ ఎంట్రీ కూడా అయిపోతుంది, చూద్దాం. అలాగేమి నాకు ఇదేంటే ఇది ఒక దేవుడిచ్చిన వరం. ఆర్టిస్టులు అంటే కూడా ఉడికిన తమాష కాదు ఇది. అది కళామ తల్లి ఇచ్చిన అపురూపమైన ఒక వరం అది. దాన్ని మనం కించపరచడం కాదు. ఇంకే అలా అలవాటు అయిపోయింది, డబ్బింగ్లు చెప్తున్నాం, పిల్లలు పెద్ద అయిపోయారు, ఇక మనకి కొంచెం ఏజ్. ఓకే చూద్దాం. ఆల్రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. మీ 100th ఎపిసోడ్ ఇలాగే ఎన్నో 100s ఇంకా చేయాలి మీరు. ఎస్ ష్యూర్. ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.